వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గేమ్ చేంజర్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. అయితే గేమ్ చేంజర్ ఈవెంట్ కి అయితే పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రానున్నట్లుగా తెలుస్తోంది. అబ్బాయి కోసం డైరెక్ట్ గా బాబాయ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ నెల 10న రిలీజ్ కానున్న సినిమా కోసం అయితే వరల్డ్ వైడ్ గా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వరల్డ్ వైడ్ గా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ కూడా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రానున్నట్లుగా తెలుస్తుంది. అయితే పుష్పను మించిపోయేలాగా 2 లేదా 3 ఈవెంట్లను అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా క్లియర్ అప్డేట్ అందుతోంది. హైదరాబాద్ లేదా పిఠాపురంలోనైతే ఈ ఈవెంట్ జరిగేలా చూడనట్లు తెలుస్తుంది. లేకపోతే హైదరాబాద్ లేదా పిఠాపురంలో జరిగే ఒక ఈవెంట్లోనైతే పవన్ కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. పుష్ప ఈవెంట్లో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ కనిపించలేదు. అయితే గేమ్ చేంజర్ కు మాత్రం గట్టిగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. పుష్ప ఫస్ట్ డే కలెక్షన్లను అధిగమించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో బాబాయ్ కోసం పిఠాపురం వెళ్ళాడు రామ్ చరణ్. అయితే బాబాయ్ కోసం రామ్ చరణ్ ప్రచారం చేశారు. ఇప్పుడు అబ్బాయి కోసం సీన్లోకి బాబాయ్ ఎంట్రీ ఇస్తున్నారు. రేపు అమెరికాలో కూడా ఒక ఈవెంట్ జరగనుంది. ఇక యుఎస్లో జరిగే ఈవెంట్లోనైతే గెస్ట్గా డైరెక్టర్ సుకుమార్ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. అయితే గేమ్ చేంజర్ అయితే వరల్డ్ వైడ్గా కూడా ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే డైరెక్ట్గా అబ్బాయి కోసం బాబాయ్ ఎంట్రీ ఇవ్వనున్నారా అనే డీటెయిల్స్ మా మూవీ టీం అడిగి తెలుసుకున్న శ్రీపాల్ అబ్బాయి కోసం బాబాయ్ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఏ ఈవెంట్ లో అటెండ్ అవనున్నారు పవన్? ఖచ్చితంగా రేణు, ఎందుకంటే ఆ అబ్బాయి కోసం అయితే సీన్ లోకి బాబాయ్ వచ్చేలా ఉన్నాడు. ఎందుకంటే కలెక్షన్స్ రూపంలో కానీ ఇంకే విధంగానైనా ఉపయోగపడుతుంది. మెగా ఫ్యామిలీ అనేది ఒకటి వాళ్ళ స్టామినా నిరూపించుకోవాలన్న టైం అయితే ఆసన్నమైంది, ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇకపోతే గేమ్ చేంజర్ కి ఏంటంటే ప్రీ రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ అయితే రానున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఇకపోతే ఈ నెల అంటే ఎందుకంటే జనవరి 10న రిలీజ్ కానున్న సినిమా అయితే చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో దగ్గరలోనే పడింది. ఇంకొక గట్టిగా ఒక 20 రోజులుగా టైం ఉంది మనకు. ప్రీ రిలీజ్ కోసం అయితే వరల్డ్ వైడ్ గా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు అమెరికాలో అయితే ఖచ్చితంగా ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ సినిమా మెగా రామ్ చరణ్ ఫస్ట్ ఈవెంట్ గా అమెరికాలో అయితే ఖచ్చితంగా రేపు ఒక పెద్ద ఈవెంట్ అయితే జరగబోతుంది. దీనికి సుకుమార్ చీఫ్ గెస్ట్ గా అని కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతుంది. పుష్ప సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి మంచి మార్కులు కొట్టేసింది. అంటే మంచి కలెక్షన్స్ దూసుకెళ్లిపోయింది. అటు నార్త్ లో మాత్రం గట్టి కలెక్షన్ల వర్షమే కురిపించింది. దాన్ని మించిపోయేలా 2 లేదా 3 ఈవెంట్లు అయితే వీళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే ప్లాన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఇండియాలో బీహార్ అండ్ ముంబై, చెన్నై, హైదరాబాద్ ఇలా ఈవెంట్లు అయితే చాలా ఈవెంట్స్ చేశారు వాళ్ళు. కేరళ కొచ్చిలో కూడా ఇప్పుడు దీన్ని మించి కూడా వీళ్ళు ఒక భారీ ఈవెంట్ 2 నుంచి 3 అయితే చేయాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. ఇకపోతే హైదరాబాద్ లో లేదా పిఠాపురంలో జరిగే ఎందుకైతే ఖచ్చితంగా ఇవి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ లోనా లేదంటే పిఠాపురంలో కానీ లేదంటే రాజమండ్రిలో పెడితే అందరికీ అనుగుణంగా ఉంటుందన్న ఆలోచన కూడా ఖచ్చితంగా ఉంది. ఇది 7-8వ తేదీలో ఖచ్చితంగా జనవరిలో అయితే పెట్టాలని చెప్పి కూడా ఖచ్చితంగా చూస్తున్నారు. ఆంధ్ర అంటేనే సంక్రాంతికి ఒక ప్రత్యేకత. ఆ టైంలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది కాబట్టి మెగా ఫస్ట్ రిలీజ్ భారీ రిలీజ్. ఇందులో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాబట్టి, శంకర్ డైరెక్టర్ కాబట్టి ఇందులో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఎందుకంటే ఒక పొలిటికల్ అండ్ హైడ్రా ఆ నేపథ్యంలో ఉన్న సినిమా. ఇందులో డ్యూయల్ రోల్ కూడా చేస్తున్నాడు. తండ్రిగా ప్లస్ మరి కొడుకుగా చేస్తున్నాడు. తండ్రి క్యారెక్టర్ అయితే 45 నిమిషాలు ఐపీఎస్ కూడా ఖచ్చితంగా ఇంటర్నెట్ లో అయితే సర్కిల్ అవుతుంది. ఇకపోతే గేమ్ చేంజర్ కి గట్టిగా ప్రమోషన్ చేయాలనైతే వీళ్ళు టీమ్ గానీ రామ్ చరణ్ గానీ గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఈ రోజు కూడా అమెరికా నుంచి రిలీజ్ చేసిన ఫోటోలు అయితే అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. అది కూడా బియర్డ్ పెట్టుకుని ఒక హాలీవుడ్ హీరో స్టైల్లో అయితే ఖచ్చితంగా కనిపించాడని చెప్పుకోవచ్చు. ఇకపోతే పుష్ప ఫస్ట్ డే కలెక్షన్లు కూడా అధిగమించాలైతే ప్లాన్లు గతంలో ఉన్నాయి. వాళ్ళ బాబాయ్ కోసం అయితే ఇక పిఠాపురం వెళ్ళి రామ్ చరణ్ అయితే ప్రచారం చేశాడు ఎలక్షన్ టైంలో. ఖచ్చితంగా ఇప్పుడు అబ్బాయి కోసం కూడా సీన్ లోకి బాబాయ్ అయితే రాబోతున్నాడు. ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ ఎందుకంటే ఇది ఒక ప్రెస్టీజియస్ గా మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్ కి కూడా ఒక ప్రెస్టీజియస్ గా అయితే మారిపోనుంది కలెక్షన్స్ పరంగా. రేపు అమెరికాలో అయితే ఖచ్చితంగా ఈ ఈవెంట్ కూడా గట్టిగా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఇటు టీం కానీ ఇటు దిల్ రాజు కానీ లేదంటే సినిమా టీము ప్లస్ అమెరికాలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఖచ్చితంగా ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ సినిమా అయితే మంచి ఫ్యాన్సీ రేట్ కి కొన్నారు. ఫాస్ట్ ఫిలిం నుంచి మళ్ళీ అమెరికా వాళ్ళు కూడా తీసుకున్నారు. దాని నుంచి మంచి పెద్ద రిలీజ్ అయితే భారీ ప్లాన్లు చేస్తున్నారు. ఒక 600 థియేటర్లు అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారు అమెరికాలో. ఇది ప్రీ రిలీజ్ కూడా ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా ప్రీ రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రీ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారు. ప్రీ బుకింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి 3 మిలియన్ల నుంచి 4 మిలియన్లు అయితే టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా 3 మిలియన్లు అయితే మార్క్ టచ్ చేయాలని చెప్పేసి ప్రీమియర్స్ కి అయితే ఖచ్చితంగా ఒక గట్టి యుద్ధమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈవెంట్ గెస్ట్ గానైతే సుకుమార్ అయితే రానున్నాడు. రంగస్థలం సినిమా తీసి మంచి ఎందుకంటే వాళ్ళిద్దరిలో భారీ బడ్జెట్ లో అప్పట్లో 100 కోట్లు అంటే 100 కోట్ల పోస్టర్లు చూసినా గానీ ఐ ఫీస్ట్ లాగా ఉండేది ఫ్యాన్స్ కి. కానీ ఇప్పుడు ఎందుకంటే రెగ్యులర్ అయిపోయింది. ఇప్పుడు 1500 2000 లాగా అయింది.
ఇది ఖచ్చితంగా ఒక 1500 నుంచి 2000 కోట్లు అయితే గేమ్ చేంజర్ అవనుందని చెప్పేసి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఒక గట్టి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇటు పోతే చెన్నైలో కూడా శంకర్ గారికి మంచి పేరు ఉంది కాబట్టి శంకర్ కూడా అక్కడ ఓపెనింగ్స్ వస్తాయి. ఇక్కడ ఏపీ తెలంగాణలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరికి, ఎందుకంటే శంకర్ గారి సినిమాలు కూడా ఇక్కడ కూడా బాగా బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒకే ఒక్కడు అన్ని సినిమాలు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఒకే ఒక్కడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ శివాజీ తర్వాత ఈ సినిమా కూడా అంతే రేంజ్ లో ఉంటది, ఎక్కడ తగ్గలేదు, ఒక మీటర్ మీద ఉందని చెప్పి కూడా ప్రొడ్యూసర్ మరియు తన సన్నిహితులు ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా మనకు చెప్పారు. నేను అయితే శ్రీపాల్, ఈ మూవీకి సంబంధించి గేమ్ చేంజర్ కి ఎన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ గా? గేమ్ చేంజర్ కి వరల్డ్ వైడ్ గా ప్రస్తుతానికి అయితే అమెరికాలో అయితే ఇప్పుడు మొదలు పెట్టారు. రేపు సాయంత్రం అయితే అక్కడ ఒక భారీ ప్లాన్ అయితే చేశారు మన తెలుగు వాళ్ళ మధ్యలో. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా అమెరికాలో చేయడం అనేది, ఈ సినిమా ఫస్ట్, ఈ సినిమాతోనే స్టార్ట్. తర్వాత కూడా పలు సినిమాలు కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, వేరే సినిమాలు కూడా, అదే జనవరికి వచ్చే సినిమాలు కూడా. ఇప్పుడు పోతే ఎందుకంటే మెగా కాబట్టి అక్కడ కూడా ఫ్యాన్స్, ఎందుకంటే అక్కడ కూడా చిరంజీవి గారికి చాలా, అంటే చిరంజీవి చూస్తూ పెరిగిన బ్యాచ్, అంటే 80s 90s బ్యాచ్ ఉంటారు, ఆ బ్యాచ్ కూడా ఖచ్చితంగా వాళ్ళైతే ఒక ఫ్యాన్స్, చిరంజీవి గారి అబ్బాయి అంటేనే మెగా ఫ్యామిలీకి ఒక దగ్గర, మెగా ఫ్యామిలీ అభిమానం, అది అభిమానం మీద చిరంజీవి గారి మీద అభిమానంతో ఇది కూడా ఒక కృత నిశ్చయంతో చాలా స్ట్రాంగ్ గా ఈ కలెక్షన్స్ గానీ ఈ సినిమా గానీ ఖచ్చితంగా చూడాలన్న ముఖ్య ఉద్దేశంతో, ప్లస్ త్రిబుల్ తర్వాత ఆచార్య వచ్చింది, ఆచార్య అనుకున్నంత స్థాయిలో కొంచెం వర్కౌట్ అవ్వలేదని చెప్పి కూడా ఈ సినిమాని అయితే ఖచ్చితంగా అతను ఒక మనసు పెట్టి చాలా కష్టపడి చాలా రోజులు, 300 రోజులు, సంవత్సరం పాటు షూటింగ్ డేస్ చేశాడు. ఖచ్చితంగా ఒక భారీ బడ్జెట్ సినిమా అనుకోవచ్చు. ఈ సినిమా అయితే ఈవెంట్స్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉంటుంది, ఆంధ్రాలో ఒకటి ఉంటుంది, ఈ చెన్నైలో, ముంబైలో కూడా ప్లాన్ చేశారు. ఇటు చెన్నై, ముంబై ప్లాన్ చేశారు. కొచ్చి అనేది వాళ్ళ పరిశీలనలో ఉంది. ఈ టైంలో ఏం చేస్తారనేది ఖచ్చితంగా ఇక్కడైతే భారీ అయితే ఈవెంట్లు చేయడానికి అయితే ఖచ్చితంగా పబ్లిసిటీ చేయడానికి కూడా ఖచ్చితంగా ఆస్కారం ఉంది. ముంబైలో, చెన్నైలో, హైదరాబాద్, ఆంధ్రాలో ఇప్పుడు చేయడానికి అయితే ఖచ్చితంగా ఒక ఆస్కారం అయితే ఉంది. అయితే శ్రీపాల్, ఈ ఈవెంట్లలో మెగా ఫ్యామిలీ కంప్లీట్ గా కూడా పాల్గొననుంది అనుకోవచ్చా? ఎందుకంటే పుష్పతో అల్లు అర్జున్ అయితే పాన్ ఇండియా స్టార్ అయిపోయి పుష్ప 2లో ఫస్ట్ రోజు కలెక్షన్స్ అయితే అదరకొట్టారు. ఇక ఇప్పుడు RRR తర్వాత రామ్ చరణ్ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతోంది శంకర్ డైరెక్షన్ లో. సో ఆ కలెక్షన్ ని క్రాస్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా కంప్లీట్ గా? ఖచ్చితంగా పెద్ద ఎత్తునే ప్లాన్ చేస్తున్నారు పుష్ప, ఎందుకంటే ఒక టార్గెట్ పుష్ప రీచ్ అయింది, దాన్ని మించిన థియేటర్స్ అయితే వేస్తున్నారు, దాన్ని మించిన ప్రమోషన్స్ చేస్తూ దాన్ని మించిన కలెక్షన్స్ అయితే రాబట్టడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని చెప్పేసి అయితే సినిమా టీమ్ కానీ వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ అదే విధంగా మనకు తెలుస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్స్ కూడా భారీగా ప్లాన్ చేసేసి, ఎందుకంటే ప్రీమియర్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. మొన్న పుష్పకు జరిగిన సంఘటన కాకుండా ఈసారి పకడ్బందీ ప్లాన్ తో, ఒక పక్క ప్లాన్ తో, ప్రణాళికతో వెళ్తున్నారు. ఏ థియేటర్ దగ్గర ఎలా ఉండాలి, హీరో మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా ఒక వీడియో బయట లాంటిది ఫ్యాన్స్ ఒక మామూలుగా ఒక సందేశం అంటూ ఇచ్చేసి, ఇవైతే మామూలుగా ఇప్పుడు థియేటర్స్ కానీ కలెక్షన్స్ కానీ నెక్స్ట్ ఈ రకంగా ఖచ్చితంగానైతే ఉంటుంది. ప్రీమియర్స్ కూడా ఏమి క్యాన్సిల్ అవ్వట్లేదని చెప్పేసి కొంతమంది సన్నిహితులు చెప్పారు. టికెట్ ప్రైజెస్ కూడా అలాగే ఉండబోతున్నాయని కూడా చెప్పారు. రేణు, అయితే ఆల్రెడీ కూడా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అని చెప్పి కూడా ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఉంది, సోషల్ మీడియాలో కానీ వీళ్ళందరూ ట్రెండ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా కూడా ఫ్యాన్స్ మధ్య కానీ లేకపోతే థియేటర్స్ మధ్య కానీ ఎటువంటి గొడవలు జరగకుండా ఏమైనా చర్యలు చేపట్టనున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా చర్యలు చేపట్టనున్నారు. గతంలో జరిగిన డిసెంబర్ 4వ తారీఖు ప్రీమియర్ ఇచ్చిన పుష్పక్ సినిమాకి అనుకోని సంఘటన జరిగి ఒకరు మృతి చెందడం, ఇంకొకరు తీవ్రంగా గాయపడడం, ఇంకో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇలా అవ్వకుండా పోలీసుకు ముందస్తు పర్మిషన్స్ తీసుకొని టికెట్ ఉన్న వాళ్ళే వెళ్లేలాగా, టికెట్ తీసుకున్న వాళ్ళే, ఎందుకంటే వెళ్లేలాగా థియేటర్లు కూడా ప్లాన్ చేశారు. కొన్ని థియేటర్స్ మాత్రం ఇస్తారా, మరి మిగతా థియేటర్స్ కూడా ఇస్తారా అని చెప్పేసి అదైతే ఉంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ లోనే ప్రాబ్లం వచ్చేలా ఉంది, ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ ఒక్కొక్కటి కెపాసిటీ 1100 నుంచి 1200 కెపాసిటీ కాబట్టి కొంచెం హై క్రౌడ్ ఉంటుంది. మల్టీప్లెక్స్ కి 300 నుంచి మాక్సిమం 400 నుంచి ఏ థియేటర్ లేదని చెప్పుకోవచ్చు, 400 సీటింగ్ కెపాసిటీ కంటే. దాన్ని బట్టి కూడా, ఎందుకంటే క్రౌడ్ బట్టి కూడా పోలీస్ కి ప్రాబ్లం ఉండదు కాబట్టి వీళ్ళు ముందస్తు చర్యలు అయితే ఖచ్చితంగా పోలీసులు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కేర్ తీసుకొని థియేటర్స్ కి, ప్రీమియర్ షోస్ కి, ఈవెంట్స్ కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నారు. రేణు, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. అయిపోయింది.